కలుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవ ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సంఘం 67 సంవత్సరాలు పూర్తి చేసుకొని రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్ఆర్ దాట్ల గారు కలుగీత కార్మిక సంఘాన్ని నిర్మించి ఆంధ్రప్రదేశ్ కలుగీత కార్మిక సంఘం పేరుతోనే 67 సంవత్సరాలు ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి అమరవీరులు మన ముందు ఇక్కడ అవపడతా ఉన్నారు. చాలా మంది దీనికోసం, గీత కార్మికుల కోసం పనిచేసి అమరులైన వారు ఉన్నారు. మనం కూడా మన ఎడల మనకు సేవ చేసి మనకు దూరమైన వారిని కూడా మన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మన సంఘాన్ని నిలబెట్టిన నాయకులను కూడా మనం అమరులను యాది చేసుకుంటూ మరి ప్రతి ఒక్క కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళ యాదిలోనే మనం ముందుకు సాగుతా ఉన్నాం. మరి అప్పటి నుంచి కూడా మరి ఈ యొక్క సంఘం పుట్టిన తర్వాత మరి మన గీతా కార్మికుల కోసం పనిచేసి ఏమైనా సాధించుకున్నామా సాధించుకోలేదా అంటే ఇప్పటి వరకు మనకు తెలుసు. అప్పుడున్న పరిస్థితులలో అసలు గీతా కార్మికులకు అందుబాటులో ఈ మావులాలే ఉండేవి కావు. మరి ఆ రోజులలో పెత్తందారులు, దొరలు అరాజు మావులాలు బట్టి గీతా కార్మికులకు కమిషన్ల మీద ఇచ్చి రకం కట్టకపోతే కూడా మోకులు గుండి ఆడబెట్టిన పరిస్థితి చూసినాం. మన సంఘం పోరాటం చేసి ఈ యొక్క వృత్తి చేసే వాళ్ళం మేము ఈ యొక్క సొసైటీలుగా చేసి మాకే ఇవ్వాలని చెప్పేసి మన సంఘం మరి ఈ యొక్క డిమాండ్తో ముందుకు పోయి సాధించుకోవడం జరిగింది. అట్లే మరి 3 రకాల పన్ను ఉండే మనకు: అడ్డ పన్ను, చెట్టు పన్ను, తర్వాత మరి ఈ యొక్క నౌకర్నామా అంటే ఆడవాళ్ళు ఎదుకొచ్చి కళ్ళ మీద కూడా వాళ్ళకు కూడా మనం పన్ను కట్టినాం. అంటే వాటికి కూడా వ్యతిరేకంగా మనం పోరాటం చేసినాం, అది సాధించుకున్నాం. ఈ రోజు కూడా సొసైటీలుగా సాధించుకొని మావులాలు జరుపుకుంటా ఉన్నాం. మరి వృత్తిలో భాగంగా మనకు ఆనాడు ఏలాంటిది చెట్టు మించిన పడి చనిపోయినా కూడా ఏం లేకుండే మన సంఘం మాకు ఎక్స్ప్రెషన్ చేయాలని చెప్పి పోరాటం చేసి ఆ రోజు 5,000 రూపాయలు ప్రారంభమైన ఈ యొక్క ఎక్స్ప్రెస్ ఈ రోజు అంచెలంచెలుగా మన పోరాటం చేయడం వల్ల 5 లక్షలు సాధించుకోగలిగినాం. అదేవిధంగా మైబూజుద్దీన్ ఒక దొర ఉండి మరి అక్కడ ఈ చెట్లు నాలుగు ఉన్నాయి, మీ గీతా కార్మికులు వేరే పార్టీలు ఉన్నారు, నాలుగు టెక్కాలే వద్దని చెప్పి కలంపాలు పెట్టి ఆ రోజు గీతా కార్మికులను నష్టపరిచేవారు. ప్రభుత్వాన్ని కూడా మనం డిమాండ్ చేసినాం, ఈ మైబూజు విధానం రద్దు చేయాలి, మా వృత్తికి అన్యాయం జరుగుతుందని ఆ డిమాండ్ చేస్తే అది కూడా మనం గెలిచి సాధించుకోవడం జరిగింది. ఈ రోజు ఇప్పటి వరకు కూడా మరి క్రమేపీ వృత్తి అంతరించిపోతా ఉన్నది. ఈ వృత్తిలో కూడా మరి ఉపాధి అవకాశాలు తీసుకొచ్చి ఈ వృత్తిని రక్షించాలని కూడా మనం డిమాండ్ చేస్తూ మనం యాదగిరిగుంటలో జరిపిన ఈ మహాసభ నుంచి 22 డిమాండ్లు పెట్టి ఆ డిమాండ్ల మీద మనం పోరాటం చేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం అధికారం మీద ఉన్నా కూడా మన సమస్యల కోసం మనం పోరాటం చేసి హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. మన సంఘం ఈ రోజు వరకు చాలా సాధించడం, ఇంకా రాబోయే రోజులలో కూడా సాధించవలసినవి చాలా ఉన్నాయి. మనం ముందున్న డిమాండ్లు కూడా తక్షణమే రియల్ ఎస్టేట్ వచ్చి మొత్తం చెట్లు అంతరించిపోతా ఉన్నాయి. అందుకోసం కండువాలు అందరికి పోతాయి, ఎక్కడో అక్కడే కూర్చోవాలి. మీరు అట్లా ఎగబడద్దు, కూర్చోండి. ఈరోజు మరి మనకు అంతరించిపోతా ఉన్నాయి చెట్లు. అందుకే 560 కిలో ప్రకారం ప్రభుత్వం ప్రతి గ్రామానికి
5 ఎకరాల భూమి ఇచ్చి పొట్టి మంగళాలు ఇచ్చి మరి ఈరోజు గీతా కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మీరా ప్రాజెక్టుతో వృత్తిలో ఉపాధి అని చెప్పేసి చదువుకున్న యువకులు మరి చాలా వృత్తికి దూరంగా ఉంటారు. దానికోసం కూడా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం